ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే సిరియా దేశము, ఐగుప్తు దేశముల భవిష్యత్తు చరిత్ర ఇందులో రాయబడింది. అలాగే క్రీస్తు విరోధిని గూర్చి కూడా రాయబడింది. మొదటి వచనం, మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని వద్ద నిలువబడితిని. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని వద్ద నిలబడితిని. దర్యావేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఈ సంగతి మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడినటువంటి సంగతులు మొదటి 4 వచనాల్లో చూస్తే మాదీయ, పారసీక, గ్రీకు రాజ్యాల గురించి, ఆ తర్వాత 5వ వచనం నుంచి 20వ వచనం వరకు సిరియా, ఐగుప్తుల మధ్య కలిగిన యుద్ధాల గురించి, తర్వాత 21వ వచనం నుంచి 31వ వచనం వరకు అంతియోకస్ ఎపిఫెనస్ గురించి, 32 నుంచి 35 వచనాల్లో యూదులలో 2 భాగాలను గురించి, 36 నుంచి 45లో క్రీస్తు విరోధిని గూర్చి ఈ అధ్యాయంలో రాయబడింది. అంటే దర్యావేషు పరిపాలన మొదలుకొని క్రీస్తు విరోధి రాక వరకు ఈ అధ్యాయాల్లో మనం చూడబోతాం. దానియేలుకు ఇవ్వబడిన దర్శనములన్నిటికంటే ఈ దర్శనమందు ఎక్కువ వివరాలు ఉన్నాయి. ఇది దానియేలు దినముల్లో ఆరంభమై అన్యజనుల ప్రభుత్వము పడద్రోయబడుటతో ముగించబడతా ఉంది. ఈ అధ్యాయంలో మొదటి భాగము ఇంతకుముందు నెరవేరిన ప్రవచనం, ఆఖరి భాగం రాబో కాలమున నెరవేరబో ప్రవచనమై ఉంది. ఈ ఆఖరి భాగంలో క్రీస్తు విరోధి కాలాంతమును గూర్చిన వర్ణన ఉంది. అంతేకాకుండా హెర్మగద్దోను యుద్ధంలో క్రీస్తు విరోధి నాశనం చేయబడట మనం చూస్తాం. కాబట్టి ఈ వచనాల్లో, ముందు రాయబడిన వచనాల్లో సంగతులు జరిగిపోయాయని మనకు తేటగా ఇప్పటి కాలంలో ఉన్నాం కాబట్టి మనకు పూర్తిగా తెలుస్తూ ఉంది. ఈ మొదటి 35 వచనాల్లో జరిగిపోయిన సంగతులు చరిత్ర చెబుతుంది, చరిత్ర సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇవి జరక్క ముందే దానియేలు రాశాడు, దానియేలుకు దేవుడు తెలియజేశాడు. ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు జరిగించు కార్యాలతో సంబంధించి ఉన్నటువంటి ఈ జనులను గూర్చి మాత్రమే ఇక్కడ రాయబడింది. అది మన మనస్సు అందించుకోవాలి. ఇశ్రాయేలీయులతో సంబంధం కలిగిన ఈ రాజ్యముల చరిత్రను గూర్చి మాత్రమే రాయబడింది. పాలస్తీనా అంటే ఇశ్రాయేల్ దేశం భౌగోళిక సంబంధమైనటువంటి ఆ భూమిని మనం చూస్తే ఇశ్రాయేల్ దేశం భూమికి మధ్యలో ఉంది. భూమికి మధ్యలో సెంటర్ స్థానం అనమాట.
కేంద్రస్థానం. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతాం ఏమనంటే 32:8 మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించాడు. ఇశ్రాయేలీల లెక్కను బట్టి నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించాడు. కాబట్టి ఈ అధ్యాయంలో జరిగినటువంటి ప్రతి సంఘటన, మొదటి 35 వచనాల్లో జరిగినటువంటి ప్రతి సంఘటన చరిత్రలో మనం చూస్తాం. ఆ చరిత్రలో జరగక ముందు దేవుడు దానియేలు ద్వారా వీటిని వ్రాయించాడు. మరి చాలామంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. 3వ శతాబ్దంలో పోర్ఫిరియస్ అనే ఒకడు ఒక వ్యతిరేకతను తీసుకొచ్చాడు. ఏంటంటే దానియేలు గ్రంథంలో ఈ 11-12 అధ్యాయాల్లో రాయబడినటువంటి సంగతులు దానియేలు రాయలేదని, మరి ఇవన్నీ జరగకముందు అతడు రాయలేదు, కానీ జరిగిన తర్వాత ఎవరో దీన్ని రాశారని, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత రాయబడ్డాయని వాదించిన వాడు కూడా ఉన్నాడు. వాడు చేసిన ఈ ప్రయత్నం ఎప్పటికీ చాలామంది పండితులు వాడి మార్గాన్ని అనుసరిస్తున్నారు. కానీ ఇది జరగక ముందే దేవుడు తన సత్య గ్రంథంలో ఏదైతే రాసి ఉంచాడో దానిని మాత్రమే ఆయన జరిగించగల సమర్థ. కాబట్టి చాలామంది వ్యతిరేకులు ఉన్నారు, దేవుని కార్యాలను శంకించేవారు ఉన్నారు. కానీ దానియేలు దేవుడు అతనికి పూర్తిగా చూపించినటువంటి విషయాలు ఈ అధ్యాయంలో రాశాడు. ఈ అధ్యాయంలో రాయబడినట్టుగా చరిత్రలో ఏం జరిగిందో మీకు ఈ విషయాలు మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు కాబట్టి మనం దాన్ని ధ్యానించక తప్పదు. మనకు అవసరం లేదు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మనకి అర్థం కావట్లేదు, వీటన్నిటి గురించి మనకు ఎందుకు అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఏది కూడా వ్యర్థముగా తన గ్రంథంలో రాయించాడు. తన గ్రంథం ఎంత సత్యమైందో, ఈ గ్రంథాన్ని రాయించిన దేవుడు ఎంత నిజమైన దేవుడో, ఈ గ్రంథం రాయించినటువంటి దేవుడు తాను ఎలాగా మానవుల రాజ్యం పైన జరగబోయే వాటిని నిర్ణయిస్తాడో, ఆయన సర్వాధిపత్యం సర్వాధికారం భూమి అందంతటా ఉన్నది అనే విషయం మనకు బయలుపరచబడుట కొరకే ఆయన గొప్ప శక్తి, ఆయన బలము, ఆయన సృజనాత్మకత, ఆయన జ్ఞానం, ఆయన ఆలోచన, మానవుల రాజ్యం పైన ఆయనకున్న అధికారం మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటిని క్లుప్తంగా, వివరంగా, పూర్తి వివరంగా కాదు, క్లుప్తంగా ఇక్కడ రాయబడినటువంటి వచనాలను బట్టి మనం ధ్యానం చేద్దాం. మొదటి 4 వచనాలు ఒకసారి చదువుదాం. మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరం ముందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలబడుతున్నాను. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించు. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారిని గాని
అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయువారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరిగివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు. ఇక్కడ గబ్రియేలు దూత బలపరిచేవాడు, గబ్రియేలు దూత స్థిరపరిచేవాడు. ఇప్పుడు మాదీయుడైన దర్యావేషు మొదటి సంవత్సరం మందు మికాయేలుతో పాటు ఉన్నాడు గబ్రియేలు. అతనికి సపోర్ట్గా ఉన్నాడనమాట. అతనికి సహాయకుడిగా నిలబడ్డాడు. ఇప్పుడు సత్యాన్ని తెలియజేయడానికి దానియేలు వద్దకు పంపబడ్డాడు. ఏంటి ఆ సత్యము? ఏం చెబుతున్నాడు ఈ 4 వచనాల్లో అంటే, సత్యాన్ని తెలియజేస్తున్నాడు అన్నాడు కదా. మనం గత అధ్యాయంలో చదివాం. సత్య గ్రంథంలో రాయబడిన విషయాలు చెబుతున్నాడు అనమాట. ప్రపంచ రాజ్యముల చరిత్ర దేవుడు తన గ్రంథంలో రాసిపెట్టి అలాగ జరిగిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 2వ వచనంలో? ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకీయుల రాజ్యములకు విరోధముగా రేపుతాడు అన్నాడు. ఇంకా 3 రాజులు ఎవరంటే వాళ్ళు కోరెషు, కేంబిసిస్, దర్యావేషు. కోరెషు క్రీస్తుపూర్వం 536 నుంచి 529 వరకు వెళ్ళారు. అలాగే కేంబినిస్ క్రీస్తుపూర్వం 529 నుంచి 521 వరకు వెళ్ళాడు. ఆ తర్వాత దర్యావేషు. దర్యావేషు అంటే ముందున్న దర్యావేషు కాదు, ఇతడు వేరొకడు. కోరెషు తర్వాత వచ్చినటువంటి దర్యావేషు క్రీస్తుపూర్వం 521 నుంచి 486 వరకు పరిపాలించాడు. 4వ వాడు అహష్వేరోషు, 4వ రాజు. వీడు 4వ వాడు, 4వ రాజు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడు. అతడు క్రీస్తుపూర్వం 486 నుంచి 465 వరకు పరిపాలించాడు. ఇతడు ధనికుడు అన్నమాట. ఇతడు ధనికుడై ఏం చేశాడంటే అందరినీ ఇతరులను సమకూర్చి సలామి అనే స్థలంలో క్రీస్తుపూర్వం 480లో గ్రీకీయులతో యుద్ధం చేసి గ్రీకీయులను లోపరుచుకున్నాడు. ఈ అహష్వేరోషు ఎస్తేరు గ్రంథంలో ఉన్న అహష్వేరోషు ఈ 4వ రాజు. 3వ వచనంలో మనం చూస్తాం, అంతలో శూరుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగిస్తాడు. మనం లోగడ 7-8 అధ్యాయాలు చూసాం. ఇతడే అలెగ్జాండర్ ది గ్రేట్. అతను క్రీస్తు పూర్వం 330 నుండి 234 వరకు 23 ఏళ్ల వయసులో నుండి 31 ఏళ్ల వయసు వరకు 7 సంవత్సరాల కాలంలో రాజ్యాలన్నిటి మీద జయం పొందాడు. 7 సంవత్సరాల్లో రాజ్యాలన్నిటినీ జయించాడు. ప్రపంచమంతటినీ జయించాడు. ఇక రాజ్యాలు లేవని ఏడ్చాడంట. ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకుని తర్వాత త్రాగుబోతుగా వ్యభిచారిగా జీవించి క్రీస్తు పూర్వం 323లో జ్వరపీడితుడై 33 సంవత్సరాల వయసులో చనిపోయాడు. 4వ వచనం, అతడు రాజు అయిన తర్వాత అతని రాజ్యం శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయువారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో సహా పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుతారు అన్నాడు. అలెగ్జాండర్ మరణానంతరం అతని తమ్ముడు
అరిడియస్ మాసిదోనియాకు గ్రీసుకు రాజు అయ్యాడు. అతని తల్లి అంటే అలెగ్జాండర్ తల్లి ఒలంపియస్ అనే ఆవిడ అరిడియస్ను చంపి అలెగ్జాండర్కి అక్రమ సంతానంగా ఉన్నటువంటి కుమారులిద్దరిని విషమిచ్చి చంపింది. అతని కుటుంబం అంతా నాశనమైంది. అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయవారికి కానీ అది విభాగింపబడదు. అతని ప్రభుత్వం వేరుతో పెరికివేయబడింది. అతని వంశపు వారు దాన్ని పొందలేదు, కానీ అన్యులు పొందారు. కాబట్టి అలెగ్జాండర్ 9 సైన్యాధిపతులు 18 సంవత్సరాలు పోరాడిన పిమ్మట ఈ 9 సైన్యాధిపతులు ఏం చేశారంటే రాజ్యాన్ని 4 భాగాలుగా చేసి రాజ్యాన్ని పంచుకున్నారు. ఈ 4 రాజ్యాలే సిరియా, ఐగుప్తు, గ్రీసు, చిన్న ఆసియా. ఈ 4 భాగాలుగా చేసి 9 సైన్యాధిపతులు అతని రాజ్యాన్ని, అతని సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మొదటిది సిరియా. ఆసియా ఖండంలో ఉన్నటువంటి 75 రాజ్యాలు వాళ్ళు తీసుకుని ఆ సిరియాను అంతియోకస్, సెల్యూకస్లు పరిపాలించారు. 7 అంటియోకస్లు, 6 సెల్యూకస్లు క్రీస్తు పూర్వం 312 నుంచి క్రీస్తు శకం 60 వరకు ఉత్తర రాజ్యముగా పిలువబడి పరిపాలించారు. మొదటి సెల్యూకస్ ప్రారంభంలో ఐగుప్తు రాజ్యంలో టోలమీ క్రింద అధిపతిగా ఉండి స్వతంత్రుడై 75 రాజ్యాలను అనగా సిరియా రాజ్యానికి బలము గల అధిపతి అయ్యాడు టోలమీ అనేవాడు. రెండవది ఐగుప్తు. క్రీస్తు పూర్వం 323 నుంచి క్రీస్తు శకం 30 వరకు 11 మంది టోలమీలు 25 రాజ్యాలను పరిపాలించారు. చివరిగా క్లియోపాత్ర క్రీస్తు పూర్వం 47 నుండి క్రీస్తు శకం 30 వరకు, క్రీస్తు శకం 47 నుంచి క్రీస్తు పూర్వం 30 వరకు పరిపాలించి తన స్నేహితుడకు మార్కు ఆంటోనీ రోమా చక్రవర్తి కైసర్ ఐగుప్తు చేతిలో చనిపోయినప్పుడు ఈ క్లియోపాత్ర కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఐగుప్తు కూడా రోమా వశమై గ్రీకులు రాజ్యంగా అంతరించింది. మూడవది గ్రీసు. మాసిదోనియా పడమరనున్నటువంటి రాజ్యం అన్నమాట. కసెండర్ అనేవాడు 305 నుంచి పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 190లో ఉత్తర రాజ్యంతో ఇది కలిసిపోయింది. నాలుగవది చిన్న ఆసియా. ఇది తూర్పు రాజ్యం అన్నమాట. దీన్ని టర్కీ అంటారు. లిసిమాకస్ అనేవాడు 305 నుండి పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 190లో ఉత్తర రాజ్యంలో కలిసిపోయాడు. మరి ఈ లిసిమాకస్, కసియాండర్ అనేటువంటి ఈ 2 రాజ్యాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో ఎక్కువ సంబంధం కలిగి ఉండనందువల్ల వారి గురించి చరిత్ర ఎక్కువ మన భాగంలో చెప్పబడలేదు. కానీ సెల్యూకస్లు, టోలమీ యొక్క రాజ్యాల గురించి, అంటే ఉత్తర దేశపు రాజు సిరియా దేశపు రాజు గురించి, దక్షిణ దేశపు రాజు ఐగుప్తు దేశపు రాజును గూర్చి, ఈ ఇద్దరికి యూదులతో, యోధా దేశముతో చాలా సమీప సంబంధములో ఉన్నందువల్ల వారి చరిత్రను గూర్చి ఎక్కువగా ఇక్కడ చెప్పబడతాం. ఆ తర్వాత మనం 5వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే
ఐగుప్తుకు సిరియాకు మధ్య కలిగినటువంటి యుద్ధాలు మనం చూస్తాం అన్నమాట. ఐగుప్తుకు సిరియాకు అంటే అలెగ్జాండర్ మరణానంతరం సైన్యాధిపతులు పంచుకున్న 4 భాగాల్లో 2 భాగాలు మాత్రం నిలిచాయి. సిరియా ఒక భాగంగా నిలిచింది. ఐగుప్తు, సిరియా ఏమో ఉత్తర రాజ్యం, ఐగుప్తు ఏమో దక్షిణ రాజ్యం. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర రాజ్యము సిరియా, దక్షిణ రాజ్యం ఐగుప్తు. ఈ 2 బలమైనటువంటి రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అయితే 3వ రాజ్యమైన గ్రీసు ఉత్తర రాజ్యంలో కలిసిపోయింది. 4వ రాజ్యమైన చిన్నాసియా కూడా ఇది ఉత్తర రాజ్యంలో కలిసిపోయింది అనమాట. ఇక ఇద్దరే మిగిలాయి, 2 రాజ్యాలు మిగిలాయి. ఇప్పుడు అలెగ్జాండర్ యొక్క 4 సైన్యాధిపతులు పరిపాలించిన 4 భాగాలు 2 భాగాలు అయ్యాయి అన్నమాట. చివరికి క్రీస్తు పూర్వం 190లో ఇంకా 2 రాజ్యాలు మిగిలిన. ఈ 2 రాజ్యాలు గ్రీసు చిన్నాసియా రాజ్యాలు ఉత్తర రాజ్యంతో కలిసిపోయినాయి. మరి ఈ 2 రాజ్యాలు యూదులకు దగ్గరగా ఉన్నాయి. పాలస్తీనా దేశానికి ప్రక్క రాజ్యాలుగా ఉన్నాయి. ఈ 2 రాజ్యాలు వారు చేసిన యుద్ధాలు ఈ అధ్యాయంలో దానియేలు ద్వారా దేవుడు రాయించాడు. ఇవి జరగక ముందే ఉన్నాయి. జరగక ముందే దేవుడు ఈ సత్యాన్ని దానియేలుకు తెలియపరిచాడు. చరిత్ర చూసుకోండి. చరిత్ర చూస్తే మీకు ప్రస్తుతం యూట్యూబ్ అందుబాటులో ఉంది. అనవసరమైనటువంటి విషయాలు చూడకుండా, పనికిమాలిన వాటి మీద ఆలోచనలు పెట్టకుండా ఈ చరిత్ర నిజమా కాదా అని మీరు ఆలోచన చేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా వీటిని గూర్చినటువంటి వివరణ మన బైబిల్లో రాయబడినటువంటి వాటి విషయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టండి. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత సజీవుడో, ఏ రీతిగా జరగబోయేదాన్ని ఆయన నియంత్రిస్తాడో, జరగబోయేదాన్ని ఆయన ఎవరెవరి హృదయాలు ఎలాంటివో ఎరిగినవాడు కనుక ఎవరు ఏం చేస్తారు, ఏం చేయబోతారు అనే విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ముందుగానే దానియేలుకు ఈ గ్రంథంలో రాయించాడు. కాబట్టి జరగబోయే సంగతులన్నీ కూడా ఇప్పుడు 35వ వచనం వరకు ఎప్పటి కాలానికి జరిగిపోయినటువంటి సంగతులు మీరు అందులో చూడవచ్చు. నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో పేర్లు చెప్పాను కదా, కొన్ని పేర్లు. ఆ పేర్లు మీరు ఆ పేరు బట్టి సెర్చ్ చేస్తే తెలుగులోనే మీకు అనేకమైన విషయాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి బైబిల్ ఎంతో ఖచ్చితమైన గ్రంథం. ఇది పుక్కిటి పురాణం కాదు. ఇందులో జరగని సంగతులు అంటే కల్పిత కథలు లేవు, కల్పితాలు లేవు. ఇవి కల్పించి చెప్పబడిన గ్రంథం కాదు. ఇది సత్యవేద గ్రంథం. కాబట్టి దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో, దేవుడు ఎలాగా రాసిన వాటిని ఎలాగా ఖచ్చితంగా జరిగాయో చరిత్రలో చూస్తే బైబిల్ ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథం అని అర్థమవుతుంది. కాబట్టి అన్యులు కూడా దీని గురించినటువంటి వివరణ తెలుసుకుంటారు. కాబట్టి అంత గొప్ప గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే మనం వీటిని దివారాత్రులు ధ్యానిస్తే అనేకమైన సంగతులు మనకు బోధపడతాయి. దేవుని గొప్పతనం బయలుపడద్ది. మన దేవుడు ఎంత గొప్పవాడో, సజీవుడో అనే విషయం గ్రహించుకుంటాం. మరి ఎక్కువగా ఆయన మనం మహింపరచడానికి అవకాశం ఉంటుంది. 5వ వచనం నుంచి 20వ వచనం వరకు జరిగేటువంటి సంగతులు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.